చూపండి క్రీస్తువా దయ చూపండి ఏలిన వారా దయ చూపండి ఏలిన వారా దయ చూపండి దయ చూపండి దయ చూపండి.
మనవి చేస్తున్నాను. ఈ యొక్క జూబిలీ మహోత్సవాన్ని పురస్కరించుకొని దివ్య పూజలు సమర్పిస్తున్నటువంటి కుటుంబాలు: కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ప్రకాశమ్మ కుటుంబానికి దేవుడు చేసిన మరియు చేయబో సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. తుమ్మ చిన్నమ్మ బెనహర్ కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ప్రకాశమ్మ కుటుంబానికి మరీ తల్లి చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. రెవరెండ్ ఫాదర్ అల్లం శ్రీవారెడ్డి, అల్లం మరెడ్డి గారిని దేవుడు దండిగా దీవించాలని మరియు వారిద్దరికీ మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ కానుకామాత పేరిట సమర్పించు పూజ. అల్లం శివరెడ్డి, నక్షత్రమ్మ, బల్తారెడ్డిల ఆత్మలకి నిత్య విశ్రాంతి దయచేయమని కోరుతూ సమర్పించు పూజ. తుమ్మా శివరెడ్డి, తానుగుండ్ల అంతోనమ్మల ఆత్మకి నిత్య విశ్రాంతి దయచేయమని కోరుతూ సమర్పించు పూజ. హిందూ ఇంటర్నేషనల్ స్కూల్ని, సెయింట్ జోసెఫ్ స్కూల్ని క్రీస్తు జ్యోతి విద్యాలయం దేవుడు దండిగా దీవించాలని కోరుతూ కానుకామాత పేరిట సమర్పించు పూజ. తుమ్మా దిలీప్ రెడ్డి అలేఖ్య కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు వారి పిల్లలకి మంచి విజ్ఞానము ఆరోగ్యం దయచేయమని వారిని ఆర్థికంగా ఆధ్యాత్మికంగా బలపరచమని కోరుతూ కానుకామాత పేరిట సమర్పించు పూజ. ఏరువ మనోహర్ రెడ్డి సింధు కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా వారి పిల్లలకు మంచి విజ్ఞానము ఆరోగ్యము దయచేయమని పాడి పంటలు వ్యాపారమును దీవించమని కోరుతూ కానుకామాత పేరిట సమర్పించు పూజ. గోవింద్ ఆత్మకి నిత్య విశ్రాంతి దయచేయమని క్రీస్తు జ్యోతి దేవాలయ సంఘం సమర్పించు పూజ. జడ్డు బాలశివరెడ్డికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అతని ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. పోతిరెడ్డి శివరెడ్డి స్వర్ణలత కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా స్ఫూర్తి సాకేతుల ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. జడ్డు చిన్నపిరెడ్డి విక్టోరియా కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు వారిద్దరికీ మంచి ఆరోగ్యము దైవభక్తిని దయచేయమని ఫాదర్ అనిల్ని శివరెడ్డిని దీవించమని మంచి ఆరోగ్యము దైవభక్తిని దయచేయమని కోరుతూ కానుకామాత పేరిట సమర్పించు పూజ. జేఎంజే సంస్థకి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. తలపనేని ఆరోగ్యమ తలంపు ప్రకారం జూబిలీ మహోత్సవాన్ని కొనియాడుతూ అర్పించు పూజ. కొమ్మారెడ్డి శ్రీవమకి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ సమర్పించు పూజ. బోయపాటి శేఖర్ రెడ్డి కవిత కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. కొమ్మారెడ్డి చిన్నపిరెడ్డి ఆరోగ్యమ కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. సలబిండ్ల ప్రమీల రూతంబర్ కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. కలబంది రాజు మార్గరేట్ కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. సలబిండ్ల ప్రవళిక రేపు తన జన్మదినం జరుపుకుంటుండగా దేవుడు ఆ బిడ్డను దీవించమని కోరుతూ కానుకామాత పేరిట సమర్పించు పూజ. హెచ్ వినోద కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. కాసు బాలరెడ్డి రాణి కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. తుమ్మా రాజీవ్ రెడ్డి సౌమ్య కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. ఎల్ జోజిబాబు సువర్ణ కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. తాను ఉల్లమరెడ్డి జోస్పిన్ కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. సలబిండ్ల శివరెడ్డి అన్నమేరి కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. తిరుమల రెడ్డి వినయ్ రెడ్డి సింధు కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. ఎంపీ ప్రసాద్ నిషా కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. గుదేరాజు సుజాత కుటుంబాన్ని గత నెలంతా దేవుడు కాచి కాపాడినందులకు కృతజ్ఞతగా
కానుకామాత పేరిట సమర్పించు పూజ. తెరీసమ్మ అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని కోరుతూ సమర్పించు పూజ. కుమారుడు లూద్రెడ్డి విజయశ్రీవ కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. లిల్లీ రోజ్ చంద్రప్రకాష్ కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. మోనిచన్ కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. ఏంజిల్ వ్యాలీ స్కూల్కి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. నికోలస్ బలియర్ సింగ్కి మంచి ఆరోగ్యము విజ్ఞానం దయచేయమని కోరుతూ కానుకామాత పేరిట సమర్పించు పూజ. సౌల్ ప్రమీల కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు వారికి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ కానుకామాత పేరిట సమర్పించు పూజ. సాత్రి సునీల్ సంగీత కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కానుకామాత పేరిట సమర్పించు పూజ. పెంటారెడ్డి జోజిరెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ కానుకామాత పేరిట సమర్పించు పూజ. మన విన్నపించిన విన్నపాలన్నీ కూడా తల్లి మరియమాత యొక్క ప్రార్థనా సహాయం ద్వారా దేవుడు ఆశీర్వదించమని మంగళవార్త జపం ద్వారా ప్రభునకు సమర్పించుదాం. దేవరవర ప్రసాదం శ్రేత వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమును చేసి ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మా మానవ స్వభావం అవతరించిన మీ దివ్య కుమారుని యందు మీ మహత్వమును గాంచి మిమ్ము స్తుతించుచున్నాము. వారు ఆలయములో కానుకగా సమర్పింపబడిన సంఘటనను స్మరించుకొనుచున్న మమ్ములను పాప విముక్తులను చేసి మీ సన్నిధికి చేర్చుమని ప్రతిమాలుకొనుచున్నాము. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
కూర్చున్నాం. మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మొదటి పఠనము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు, పేజీ నెంబర్ 1405. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు, పేజీ నెంబర్ 1405. సర్వశక్తిమంతుడైన ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు, ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రంగా వచ్చును. కానీ అతడు వేం చేయు దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటివాడు, లోహమును శుద్ధి చేయు అగ్ని వంటివాడు. అతడు వెండి పుటము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పును చెప్పును. లోహకారుడు వెండి బంగారమును పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువుకు అర్పించు బలులు పూర్వకాలమునందువలే అతడికి ప్రీతిపాత్రములగును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువా ఆలించు ప్రార్థన, ఆలించు ప్రార్థన. పాద సన్నిధి చేరితిని, నీ వాక్యమిందుకై వేచి ఉంటిని. నీ పాద సన్నిధి చేరితిని, నీ వాక్యమిందుకై వేచి ఉంటిని. మాట్లాడే దేవమును మాట్లాడుమయ్యా, మాట్లాడే
ఆత్మను మా పైన కుమ్మరించుమా. ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన రీతి నీడలో మము నడుపుమయా, హస్త నీడలో మము నడుపుమయా. మాట్లాడే దేవనాతో మాట్లాడుమయా, మాట్లాడే మార్గమును నేర్పించుమయా, మాట్లాడే దేవనాతో మాట్లాడుమయా, మాట్లాడే మార్గమును నేర్పించుమయా. ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెను. రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. పేజీ నంబర్ 1851. పేజీ నంబర్ 1851. తాను పుత్రులని పిలుచువారు రక్త మాంస పూరితములగు శరీరము కలవారగుటచే తాను వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తాను భాగస్వామి అయ్యను. మృత్యుపై అధికారం గల సైతానును తన మరణము ద్వారా నశింపజేయుటకు, తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వమును గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లు అయ్యను. ఆయన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడగు అగుటకుగాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చనని దీని భావం. తాను శోధింపబడి వేదనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలవాడు అయ్యను. ఇది ఎల్లవారి వాక్కు. వందనములు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషము లూకా 2వ అధ్యాయము వచనములు 22 నుంచి 40 వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము వచనములు 22 నుంచి 40 వరకు. పేజీ నెంబర్ 1585. పేజీ నెంబర్ 1585. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని ఈ భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా గారు రాసిన సువిశేషము 2వ అధ్యాయము 22వ వచనం నుండి 40 వరకు. పేజీ నెంబర్ 1585. మోసే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచోలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేనను ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము 1 జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అతడికి వెళ్ళిరి. ఆ సమయంలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇజ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్ర ఆత్మ అతని యందు ఉండెను. ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్ర ఆత్మ తెలియచేసెను. పవిత్ర ఆత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునికి వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకొని రాగా సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసునిక సమాధానంతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాచితిని. అది అన్యులకు ఎరకపరచు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవుచున్నది. అప్పుడు అచ్చట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫానుయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తర్వాత 84 సంవత్సరాలుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవలు దేవుని సేవలో మునిగియుండెను. ఆమె ఆ క్షణములనే దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతంలోని తమ పట్టణమగు నజరేతమునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాలుడై పరిపూర్ణ జ్ఞానం కలవాడయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్వామి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. 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 హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న హాస్యాస్పద సంఘటన ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కూడా కించపరిచేది కాదు. ఒకసారి ఒక కుటుంబంలో ఒక చిన్నారి పాప తల్లి దగ్గరికి వెళ్ళి ఈ విధముగా అడుగుతూ ఉంది, అమ్మా, మానవులు భూలోకం మీదకి ఎలా వచ్చారు అన్నప్పుడు ఆ తల్లి చెబుతూ ఉన్నమాట, మనలను దేవుడు సృష్టించాడమ్మా. ఆ చిన్నారి బిడ్డ థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పి వెళ్తుంది. వెళ్ళి మరలా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతుంది, డాడీ, ఏ విధంగా మానవులు భూమిపైకి వచ్చారు అన్నప్పుడు
వాళ్ళ నాన్న అంటాడు, మనము కోతి సమాజం నుండి వచ్చామమ్మా అని చెప్పి చెప్తాడు. ఆ చిన్నారి పాప ఈ యొక్క 2 సంఘటనలను 2 విధాలుగా విన్నందువలన కన్ఫ్యూజన్లో ఏమి అర్థం చేసుకోవాలో తెలియక మరలా తల్లి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తుంది, అమ్మా నీవేమో మానవులను దేవుడు సృష్టించాడని చెబుతున్నావు, కానీ నాన్ననేమో కోతు నుండి మనము పుట్టాము అని చెబుతున్నప్పుడు వాళ్ళ అమ్మ అంటది, మా వంశం మాత్రము దేవుడు సృష్టించాడు, కానీ మీ నాన్న వంశము కోతు నుండి వచ్చిందేమో అని అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చిన్న సంఘటన ఎందుకు చెప్పాను అంటే, నీవు నేను మనందరము కూడా గుర్తించుకోవలసిన విషయం ఏమిటి అంటే, దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఎంతో ప్రేమతో ఎంతో ప్రీతికరముగా తన ఇష్టానుసారముగా నిన్ను నన్ను దేవుడు సృష్టించాడు. దేవుని యొక్క సృష్టి కార్యాన్ని మనము గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథం ఆదికాండములో గమనించినట్లయితే, దేవుడు ప్రతి ఒక్కటి కూడా అగునుగాక అని చెప్పి నోటి మాటతో దేవుడు సృష్టించాడు. కానీ మానవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము చాలా శ్రద్ధతో చాలా ప్రేమగా తన స్వహస్తాలతో మానవుణ్ణి రూపాంతరము చేసి, మట్టిని తీసుకొని తన రూపములో రూపాంతరము చేసి మానవుని యొక్క ముక్కు రంధ్రాలలో తన శ్వాసను ఊది మానవుణ్ణి జీవవంతుణ్ణి చేసి ఉన్నాడు. అంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఎంతో అమితముగా ప్రేమించాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమించబోతూ ఉన్నాడు. మరి ఈనాడు మనందరము కూడా యావత్తు శ్రీసభ కూడా కానుక మాత పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఈ యొక్క కానుక మాత పండుగను ఎందుకు కొనియాడుతూ ఉన్నాము అంటే, మానవుడు దేవుడు సృష్టించిన ఆ యొక్క సృష్టిని లెక్క చెయ్యక తన ఆశ కొరకు అత్యాశ కొరకు పాపములో పడిపోయి ఉన్నాడు. ఆ పాపములో పడిన మానవుణ్ణి మరలా తిరిగి తన చెంతకు స్వీకరించుటకు దేవుడు తన ఏకైక కుమారుణ్ణి తల్లి మరియమాత ద్వారా ఈ లోకమునకు పంపించి ఉన్నాడు. ఆ ప్రభుని తల్లి మరియమాత పునీత జోజప్ప గారు దేవాలయములో సమర్పిస్తూ ఉన్నారు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనములో తెలియచేసిన విధముగా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుణ్ణి మనకు ప్రసాదించెను అని చెప్పి వాక్యం మనందరికీ కూడా స్పష్టము చేస్తూ ఉన్నది. మరి యొక్క కానుక మాత పండుగ సందర్భముగా మనందరము కూడా 3 విషయాలను నేర్చుకోవాలి. మొట్టమొదటిది ఏమిటి అంటే, ఏ విధముగా అయితే క్రీస్తు ప్రభుని దేవాలయములో సమర్పిస్తూ ఉన్నారు, నిన్ను నన్ను కూడా మన జ్ఞాన స్నానము రోజున దేవునికి మనందరినీ కూడా సమర్పించి ఉన్నారు. కేవలం ఆ రోజు సమర్పించడమే కాదు, ప్రతి నిత్యము కూడా నీవు నేను కూడా ప్రతిరోజు దివ్య బలి పూజలో నిన్ను నీవు నన్ను నేను దేవునికి సమర్పించుకుంటూ కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాము. దేవా, నీవు నన్ను సృష్టించినందులకు, నన్ను కాపాడుతున్నందులకు, నన్ను బలపరుస్తూ ఉన్నందుకు, నాకు శక్తిని ఒసగుతూ ఉన్నందుకు, నా యొక్క విశ్వాసమును పెంపొందిస్తూ ఉన్నందులకు, నా ప్రార్థనలో, నా కష్టములలో, బాధలలో తోడుగా ఉంటూ ఉన్నందులకు నీకు కృతజ్ఞతలు అని ప్రభువుకు మనము ప్రతిరోజు కూడా సమర్పించుకుంటూ, ముఖ్యముగా దివ్య బలి పూజలో నిన్ను నీవు నన్ను నేను కృతజ్ఞతాపూర్వకముగా సమర్పించుకుంటూ ఉన్నాం. అందుకే నీవు నేను ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞులై ఉండాలి. కీర్తనకారుడు 103వ అధ్యాయము 1-2 వచనములు చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాయి. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా ఆయన నామమును సన్నుతింపుడు, ఆయన చేసిన ఉపకారములను వేణిని మరవక నిరంతరము కృతజ్ఞులై ఉండు. అదేవిధంగా పునీత పౌలు గారు కూడా చెప్తూ ఉన్నారు. 1 తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 18వ వచనములో పలుకుతూ ఉన్నాడు, సర్వ అవస్థలయందు దేవునికి కృతజ్ఞులై ఉండు. ఇది మొదటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞులై జీవించాలి. ఇక రెండవది, నీకు నాకు విశ్వాసము నేర్పించిన వారిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మన తల్లిదండ్రులు, మన జ్ఞాన తల్లిదండ్రులు, పెద్దలు, మన స్నేహితులు ఎవరైనా కూడా నిన్ను నన్ను క్రీస్తు గురించి తెలియజేసి
క్రీస్తునకు దగ్గరగా ఉంచుతూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నిరంతరము మన ప్రార్థనలో గుర్తించుకోవాలి. అందుకే గమనించండి, ఈనాటి సువిశేష పట్టణములో సిమియోను మరియు అన్న ఇద్దరు కూడా క్రీస్తు ప్రభుని దర్శించేంత వరకు కూడా వారు మరణాన్ని చవి చూడలేదు. అంటే నీ జీవితంలో నా జీవితంలో కూడా నీకు నాకు విశ్వాసమును నేర్పించి దేవునిలో ఎదుగుటకు ఎంతగానో నీకు నాకు తోడ్పడిన ప్రతి ఒక్కరిని కూడా మన జీవితంలో మరిచిపోక నిరంతరము కూడా వారి కోసము ప్రార్థించాలి. అందుకే పునీత పౌలు గారు చాలా చక్కగా చెప్తూ ఉన్నమాట, మొదటి తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో అంటూ ఉన్నాడు, సదా ప్రార్థించండి. అంటే నిన్ను నన్ను కూడా విశ్వాసములో ఎదుగుటకు కృషి చేస్తూ ఉన్న గురువులను కానీ కన్యాస్త్రీలను కానీ మన తల్లిదండ్రులను జ్ఞాన తల్లిదండ్రులను ప్రతి ఒక్కరి కోసము కూడా ప్రార్థించాలి అని ఈ యొక్క కానుక మాత పండుగ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది. ఇక మూడవది నీకు నాకు తెలియజేస్తూ ఉన్న విషయం ఏమిటి అంటే, సిమియోను అన్నమ్మల వలె నీవు నేను కూడా దేవుని పట్ల విశ్వాసముతో జీవించాలి. ఆ విశ్వాసములో ఎదగాలి అంటే నీ జీవితంలో నా జీవితంలో కష్టాలు బాధలు అనేవి చాలా సాధారణము. ఇవి ఏవి ఉన్నా కూడా క్రీస్తును విడిచిపెట్టకుండా క్రీస్తుని పట్ల విశ్వాసముతో జీవిస్తే క్రీస్తుని యొక్క దర్శనాన్ని నీవు నేను సిమియోను అన్నమ్మల వలె పొందుతాము అనే సత్యాన్ని మనకు ఈ పండుగ తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క కానుక మాత పండుగ సందర్భముగా మనందరము కూడా ఈ యొక్క జూబిలీ సంవత్సరములో ఉన్నాము. పోపు గారు మనందరికీ కూడా ఇస్తూ ఉన్న అంశము, నిరీక్షణ నిన్ను నన్ను నిరాశపరచదు. మరి నీవు నేను కూడా ప్రభుని పట్ల ఉన్న విశ్వాసము నిరంతరము కూడా ఆయన కోసము నిరీక్షణగా నమ్మికతో కొనియాడుతూ ప్రేమతో నీవు నేను కూడా క్రీస్తుని అంటిపెట్టుకుని జీవించే బిడ్డలుగా నిన్ను నన్ను కూడా నిరంతరము ప్రేరేపిస్తూ ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరి కోసము కూడా ప్రార్థన చేస్తూ ఒకరి పట్ల ఒకరము ప్రేమ భావంతో ఉంటూ ఒకరి కోసము ఒకరము జీవించే బిడ్డలుగా నిన్ను నన్ను కూడా శ్రీసభ ఆహ్వానిస్తూ ఈ యొక్క కానుక మాత పండుగ సందర్భముగా నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి యొక్క పండుగ సందర్భముగా ప్రభువు నిన్ను నన్ను మన కుటుంబాలను మన విచారణ గురువులను మన విచారణలో పనిచేస్తూ ఉన్న కన్యా స్త్రీలను ప్రతి ఒక్కరిని కూడా తల్లి మరియమాత యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా, పునీత జోజప్ప గారి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఎల్లప్పుడూ కూడా మనందరినీ 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ప్రభుని యొక్క నిరీక్షణలో ఎల్లప్పుడూ కూడా ఎదుగుతూ విశ్వాసముతో ప్రార్థనా జీవితముతో ప్రేమతో ప్రభుని మహిమపరిచే బిడ్డలుగా దీవించమని ఆశీర్వదించమని, ప్రతి ఆటంకము నుంచి ఇబ్బందుల నుంచి మనందరినీ కూడా సంరక్షించమని, సైతాను శోధనలను ఎదుర్కొనే ఆ యొక్క బలాన్ని దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రభునకు మనందరము కూడా సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మనందరము కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుని మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ సమయంలో ఈ యొక్క జూబిలీ సంవత్సరమును మరియు అదే విధముగా కానుక మాత పండుగను కొనియాడుతూ ఉన్న తరుణములు మనలో ఉన్న ప్రతి ఒక్క విన్నపాలను మనవులనన్నిటినీ కూడా క్రీస్తునాథునికి సమర్పించుకుంటూ ప్రార్థించుకుందాం. విశ్వసీ సభ కొరకు
విశ్వశ్రీ సభ కొరకు. ప్రభువా, ప్రపంచ యాత్రికుల సమూహాన్ని మీకు సమర్పిస్తున్నాము. ఇది మా విశ్వాస యాత్రలో మా మార్గదర్శకతను సూచిస్తుంది. మేము ఈ జూబిలీ సంవత్సరంలో పవిత్ర యాత్రను చేస్తూ మేమంతా వసుదైక కుటుంబముగా మీ సత్యాన్ని, ప్రేమను మరియు మార్గాన్ని తెలిపే విధంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మా జగద్గురువులు పరిశుద్ధ పాపగారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, డీకన్లను మరియు కథోలిక విశ్వాసులను ఆశీర్వదించండి. వారికి ఈ పవిత్ర యాత్రలో కావలసిన వరాలను కుమ్మరించి దీవించమని అందరూ ప్రపంచ నాయకుల కొరకు. తండ్రి దేవా, మేము వెలుగు చిహ్నమైన దీపాలను మీకు అర్పిస్తున్నాము. ఇవి చీకటిని పారద్రోలి ఆశావాదంలో ప్రయాణిస్తున్న మా మార్గాలను ప్రకాశవంతముగా చేయండి. అన్ని దేశాల నాయకులను మరియు పాలకులను మీకు సమర్పిస్తున్నాము. మీ యొక్క జ్ఞానమును వారికి ప్రసాదించండి. అలాగే వారు శాంతి సమాధానాలతో దేశాన్ని పరిపాలించేలా వారికి సహాయం చేయండి. ప్రపంచంలోని అణగారిన ప్రజలను, ఆర్తులను, పేద సాధులను గుర్తించి వారి అవసరతలను నెరవేరునట్లు మీ యొక్క కారుణ్య వెలుగును వారికి ప్రసాదించండి. విశాల విశ్వము మరియు మానవ సమాజం కొరకు. ప్రభువైన దేవా, మీ యొక్క ప్రణాళికలో విశ్వాస యాత్రికులతో కలిసి సమిష్టిగా ముందుకు వెళ్ళడానికి మాకు ధైర్యాన్ని ప్రసాదించండి. మా జేఎంజీ సంఘము ఇతర సంఘాలతో కలిసి ముందుకు సాగుటకు అనుగ్రహ కృపావరాలను పొంది ఉత్సవభరితముగా జరుపుకొనడానికి మమ్మల్ని ఆశీర్వదించండి. మా విశ్వాస మార్గంలో మేము నడుస్తున్నప్పుడు మాకు తోడు నీడుగా ఉండి మా విశ్వాస రాజ్యంలో మీ వైపు నడిపించమని అందరూ బడుగు బలహీన వర్గాల కొరకు, అణగారిన వారి కొరకు. దేవా, మా దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు మరియు సాంఘికంగా, ఆర్థికంగా అణగారిన ప్రజలను మీకు సమర్పిస్తున్నాము. వారిపై మీ ప్రేమ, కరుణ, కృపా కటాక్షాలు హేరళంగా కురిపించమని మేము వేడుచున్నాము. అటువంటి వారి పట్ల జూబిలీ సంవత్సరములో మేమంతా మా హృదయ తలుపులను తెరిచి వారి పట్ల ప్రేమ వాత్సల్యము ప్రదర్శించు భాగ్యమును మాకు దయచేయండి. మాకు మార్గనిర్దేశము చేసి ఆ బాటలో మేము పయనించినట్లు మీ పవిత్రాత్మ సహకారాన్ని దయచేయమని అందరూ సృష్టి సంరక్షణ కొరకు. దేవా, మేము శిలువతో కూడిన ప్రపంచ గోళాన్ని సమర్పిస్తున్నాము. ఇది సమస్త మానవాళి ఆశ మరియు విముక్తిని ప్రతిబింబిస్తుంది. సకల జీవరాశులను మీరు మాకు ప్రసాదించిన ఈ జీవ సృష్టిని రక్షించుటకు మమ్ములను ఆశీర్వదించండి. ఈ అందమైన సృష్టిని కాపాడుటకు భవిష్యత్తులోని తరాలకు ఉపయోగపడుటకు కావలసిన శక్తిని మాకు ప్రసాదించండి. ఈ జూబిలీ సంవత్సరంలో ఈ పర్యావరణాన్ని రక్షించుటకు, దానికి పడిన గాయాలను సరిదిద్దుటకు మాకు సహాయం చేయమని అందరూ వివిధ మతాల సంఘ
సభ్యుల ప్రాముఖ్యత కొరకు. త్రితేక దేవ, ఈ మా భారతదేశంలో వివిధ మత సిద్ధాంతాలను, సాంప్రదాయాలను, సంస్కృతులను, ఆ సమాజ సభ్యులను మీకు సమర్పిస్తున్నాము. ఈ విశ్వాస సంఘాలని ఎటువంటి భేదభావము లేకుండా ఐక్యతలో, సామరస్వభావముతో, సోదరీ సోదరులతో, ప్రేమ కరుణ హృదయాలతో జీవించు కృపను దయచేయండి. ఈ జూబిలీ సంవత్సరంలో భిన్నత్వంలో ఏకత్వము అనే మా భారతదేశ సంప్రదాయాన్ని పరస్పరము గౌరవించుకుంటూ అందరి అభివృద్ధి కొరకు సమిష్టి కృషి చేసే భాగ్యాన్ని దయచేయమని అందరూ నిత్యుడవైన దేవా, క్రీస్తునందు భయభక్తులతో విశ్వాసాన్ని నమ్మకాలతో నిత్య జీవితాన్ని ఆకాంక్షించి మరణించిన మా సంఘ సభ్యులందరినీ మీకు సమర్పిస్తున్నాము. ఇహలోకములో వారు వెలుగుచున్న దీపాల వలె తమ జీవిత జ్యోతిని దేవునికి అర్పించినట్లు మీకు స్తుతులు చెల్లించుచున్నాము. వారందరూ ఆత్మలకు విముక్తిని ప్రసాదించి నిత్య విశ్రాంతినిచ్చి మోక్షరాజ్యంలో చేర్చుకోమని మా ప్రార్థన. అందరూ ఈ జూబిలీ సంవత్సర విశ్వాస ప్రయాణంలో పాల్గొను ప్రతి ఒక్కరి కొరకు ప్రభు అయిన దేవ, ఈ పవిత్ర జూబిలీ ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా ఈ దివ్య పూజా బలిలో పాల్గొనడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని మీ కరుణ హస్తములకు సమర్పిస్తున్నాము. మా అందరినీ మీ పరిపూర్ణ ఆశీర్వాద బలముతో నింపి ఈ జూబిలీ యొక్క ఉద్దేశాలను పూర్తిగా అవగాహన చేసుకుని దైవవాక్య పఠనములో మునిగి నిరంతర ప్రార్థనతో మా విశ్వాస యాత్రను ఫలప్రదము చేసుకున్నట్లు మా ఆత్మ బలమును సంరక్షణకు ఎల్లవేళలా దయచేయమని అందరూ అప్పద్రాక్షరసములు. ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మేము కృతజ్ఞత నిండిన హృదయాలతో మీ ముందుకు వస్తున్నాము. మేము ఈ రొట్టెను అందించినప్పుడు ఆధ్యాత్మికముగా మరియు భౌతికముగా మమ్మల్ని పోషించు జీవపు రొట్టె మీరే అని మేము గుర్తించుకుంటాము. అలాగే మేము ఈ ద్రాక్షరసాన్ని మీకు సమర్పించినప్పుడు మా పాప క్షమాపణ కోసం రక్తం చిందింపబడిన నీ కుమారుడైన యేసుక్రీస్తు త్యాగాన్ని గుర్తించుకుంటున్నాము. ఈ అప్పద్రాక్ష రసాలు క్రీస్తు శిలువ యాగాన్ని, మీ మంచితనానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు ఇవి మమ్ములను మాకు దగ్గర చేసి క్రీస్తులో బలపరచునుగాక. మేము ఈ పవిత్ర సప్రసాదములో పాలు పంచుకున్నప్పుడెల్లా మేము విశ్వాసముతో ఒకరి పట్ల మరొకరు ప్రేమలో ఎదుగుతూ మీ రాజ్యములో సేవ చేయుటకు కావలసిన నూతన హృదయాన్ని, శక్తిని దయచేయమని అందరూ
సహోదరి సహోదరులారా, మనందరము సమర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగనటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నేడు మీ శ్రీ సభ అత్యంత ఉత్సాహముతో అర్పించు అర్పణము మీకు ప్రీతికరముగా ఉండవలనని ప్రార్థించుచున్నాము. ఈ జగతికి జీవము నొసగుట కొరకు నీ జనితైక కుమారుడు నిష్కలంక గొర్రె పిల్లవలే మీ ఆలయంలో కానుకగా అర్పింపబడవలనని మీరు చిత్తగించితిరి. కావున ఈ రక్షణ బలిలో పాల్గొనుచున్నాము కరుణతో చూడమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుగము న్యాయం. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మీతో పాటు శాశ్వత సహజీవమైన మీ కుమారుడు ఈ రోజున ఆలయంలో సమర్పింపబడెను. వారు ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయెను. ఆ కారణమున మేమురు రక్షకుని గాంచుటకు ఆనందముతో ఉప్పొంగుచు దూతలతోనూ పునీతులతోనూ కలిసి నిరతము మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు గుటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి
శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందపడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులను చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ప్రాంతీయ జగద్గురువును, మా దమన పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగా మరియ మాతతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
లేచి నిలబడి మన ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసములతో మన రెండు చేతులు చాచి ప్రార్థించుకుందాం. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రభువు దయచేసిన సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమును కాపాడునుగాక. ఆమేన్.
మంచి రాజ్యమే ప్రపంచమే జీవము పంచే దివ్య భోజ్యమై ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంచెం ఆలస్యమైంది, దయచేసి మన్నించండి. ఆకలి అవుతుంది అందరికీ. కొంచెం సేపు, ఒక 5 నిమిషాల సేపు సమయం తీసుకోవాలని నేను కూడా ప్రత్యేక విధంగా ఈరోజు నా హృదయం నా ప్రభునందు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నదని గర్వంగా చెప్పుకోగలుగుతూ ఉన్నాను. ఈ జూబిలీ వేడుకల ప్రారంభ దినం నిజంగా చాలా ఆర్భాటంగా చేసుకున్నాం. మొదటిగా ఆ భగవంతునికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన విచారణ తరపున ఆ దేవదేవునికి చెల్లించుకుంటూ ఉన్నాను. చక్కటి వాతావరణం, అందరి యొక్క సమ్మేళనం, అందరి యొక్క సహకారం, తద్వారా ఈనాటి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేసుకోగలిగినందులకు ఆ భగవంతునికి మరియు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను.
మొట్టమొదటిగా పిలవగానే సమయం లేకపోయినా ఈరోజు దిన కార్యక్రమం ఉంది, అయినా కానీ పిలవగానే మన మధ్యకు వచ్చి చక్కటి సందేశాన్ని ఇచ్చి దివ్య బలి పూజను అర్పించి మనల్ని దేవుని సన్నిధిలోకి దేవునికి మన యొక్క విన్నపాలని దయచేసినందుకు విన్నవించినందుకు ప్రధాన యాజకుడైన ఫాదర్ అనిల్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫాదర్, మై గాడ్ బ్లెస్ యూ. ఫాదర్ అనిల్ గారు అందరికీ తెలుసా? సో మన విచారణ బిడ్డ చింతకుంట గ్రామం నుంచి సెలవుల్లో అమెరికాలో పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. అతని యొక్క మిషన్ ఏంటి అంటే జైల్ని సందర్శించడం. అర్థమవుతుందా? జైల్లో మానసికంగా బాధపడుతున్న వారు, తప్పు చేయకుండా తప్పు చేసేవాళ్ళు, రకరకాలైనటువంటి ఫాదర్ గారి ఆధ్వర్యంలో 17 జైళ్ళు ఉన్నాయంట. సో ప్రతిరోజు అతని మిషన్ 2-3 జైళ్ళు సందర్శించి రావడం, అక్కడ వారికి స్పిరిచువల్ డైరెక్షన్ ఇవ్వడం, సప్రసాదం ఇవ్వడం, దివ్య బలి పూజలు సమర్పించడం, తాను చేపట్టిన ఈ దైవ కార్యాన్ని ప్రభు తన దీవెనలతో నింపుతూ శక్తినిస్తూ సఫలీకృతం చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ కమింగ్ ఆల్ ద వే హియర్. ఇక రెండవదిగా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకోవలసింది నా దేవాలయ పెద్దలకు. నేను ఈ దేవాలయ జూబిలీ వేడుకను, ప్రారంభ వేడుకను చేసుకోవాలనగానే చక్కగా ఫాదర్ అందరం కలిసి చేద్దాం అని దేవాలయంలో అనౌన్స్మెంట్ చేయడానికి సహకరించిన పెద్దలందరికీ, మన గుడి పెద్దలందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత ఈరోజు అంటే అనుకోలే, అనౌన్స్మెంట్ చేసినది మొదలుకొని ఇప్పటి వరకు చాలా యాక్టివ్గా ఉంది ఎవరి అంటే మన జేఎంజే అమ్మగారులే. అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉండి నన్నే గైడ్ చేస్తూ ఈ విధంగా దాని అర్థము వివరిస్తూ జూబిలీ ఎక్కడ ప్రారంభించి ఇవన్నీ కూడా ఈ సూచనలు సలహాలు అన్నీ కూడా మనకి ఈరోజు ఈ కార్యం ఇంత గొప్పగా చేయడానికి సహకరించిన మన అగత గారి బృందం, ముఖ్యంగా ఇన్నమ్మ గారు వచ్చారు, మరియు ప్రకాశం గారు ఉన్నారు, ట్రీజా గారు ఉన్నారు, సునీత, ఫ్లోరెంటీనా, స్వర్ణ, మనకి స్వర్ణ ఇంకొక నూతన బాధ్యత కూడా చేపట్టారు ఈసారి. క్వైర్ మాస్టర్గా, క్వైర్ మిస్ట్రెస్గా ఇక్కడ ఉన్నారు. కాబట్టి చక్కటి పాటలు మనందరికి కూడా అందించారు. కాబట్టి జేఎంజే కమ్యూనిటీ సిస్టర్లందరికీ చేతులు వంచి శిరస్సు వంచి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టండి వారికి. అదేవిధంగా సంగీతము మరవరానిది మరవలేనిది. దీనికి సంగీతానికన్నా ముందు దాతను నేను మీకు పరిచయం చేయాలి. నేను గుడిలో అనౌన్స్ చేసినప్పుడు నేను కూడా అనుమానించాను, ఈరోజు సంగీతానికి ఎవరైనా వస్తే బాగుండు, దీనికి ఒక దాత ఉంటే, లేకపోతే ఈ సంగీత వాయిద్యాలు ఉండవు, జూబ్లీ ప్రారంభ వేడుక సరిగా ఉంటుందో లేదో అని అనౌన్స్ చేశానో లేదో గుడిలో చెప్పాను. ఆ గుడి మెట్లు దిగకముందే సిరిల్, మన సహోదరుడు సిరిల్, మన శేఖర్ రెడ్డి కొడుకు ముందుకొచ్చాడు. తన యొక్క పాకెట్ మనీలో నుంచి తీసిచ్చాడు పాపం 5,000 రూపాయలు. అందుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తాను తలపెట్టిన కార్యాన్ని భగవంతుడు సఫలీకృతం చేయాలని మనసారా కోరుకుందాం. సిరిల్ ఎక్కడున్నాడు? ఉన్నాడా? పోయిండా? సో నా యొక్క కృతజ్ఞతలు విచార తరపున అతనికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. సో చక్కటి సంగీత వాయిద్యాలు మరియు సంగీతము పాల్గొన్నటువంటి వారు, ముఖ్యంగా ఇది మన ఎప్పుడూ మనతో ఉండే మన శివరెడ్డి, చింతకుంట శివరెడ్డి అనిల్ ఫాదర్ వాళ్ళ అన్నగారు. మన దేవాలయం అంటే చాలా ప్రేమ, మరి అన్ని సూచన సలహాలు, సంగీతం కానీ సౌండ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా మనకి సకాలంలో చక్కగా సరిదిద్దుతూ వస్తూ ఉన్నారు. ఈ గాయక బృందాన్ని ఏర్పాటు చేసింది కూడా శివరెడ్డి గారే. కాబట్టి దానికి సారథి వహించింది విజయబాబు గారు, మరి కీబోర్డ్ జాన్ బోస్కో, మరియు రిథమ్స్ జోస్ విన్సెంట్. పాడినటువంటి వారు సిస్టర్ ఫ్లోరెంటీనా, సిస్టర్ స్వర్ణ, కవిత, స్వర్ణ, విజయ, సింధు, సృజన, సిరి. మీ అందరికీ నా హృదయపూర్వక అందరి తరపున కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. భగవంతుడు మిమ్మలను ఇంకా దీవించి చక్కగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నింటిలో నిర్వహించాలని కూడా కోరుతూ ఉన్నాను. సో ఈ విధంగా ఈనాటి వేడుకకు ఇంకొక మనిషిని మనం కూడా గుర్తుంచుకోవాలి. నిన్నటి వరకు ఈ డ్యాన్స్ ప్రోగ్రాం అనేది వెయ్యాలనా వద్దా అనేటువంటి విధంగా ఉండే. లాస్ట్ మినిట్లో ట్రీజా సిస్టర్ గారు నేను చేస్తానన్నారు, తర్వాత అనివార్య కారణాల వల్ల. కానీ మహేష్ ఒక్క మాట చెప్పాను, మహేష్ ఈ పరిస్థితి ఇట్లా ఉంది అంటే, ఫాదర్
నేను చూసుకుంటానని తానే నేర్పించాడు. ఆ డ్యాన్స్ రూపకర్త ఆయనే. రెండు మన ప్రదక్షిణకి రూపకర్త ఈ స్వాగతం. పాపం నిన్నటి రోజు ఉదయం నుంచి చెప్పిన 9 గంటల నుంచి ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ పాటల ప్రాక్టీసు, ఈ పాట ఎన్నుకోవడం, ప్రాక్టీసు పిల్లలకి ఇవ్వడం. హాస్టల్ పిల్లలు ఉన్నారు, కొంతమంది బయట నుంచి తీసుకొచ్చాడు. అందరి చేత చక్కగా వృద్ధి ప్రదక్షిణ డ్యాన్స్ నచ్చిందా? కోలాటం నచ్చిందా? సో దీని ప్రేరణ నాకు ఎప్పుడు వచ్చిందంటే, అక్కడ ఎవరు దోనూరు జూబిలి వేయాను కదా, అక్కడ ఉన్న ఆడపిల్లలందరూ కూడా వేసారు, కోడలు. మరి వేయాలి, నేను అడిగితే ఎవరు ముందుకు రాలే. ఈసారి వేయాలి. జూబిలీ వేడుకలు ఘనంగా జరగాలంటే ఆడపిల్లలు మీరందరూ వేయాలి. చిన్నపిల్లలు వేశారు కదా, అక్కడ దోనూళ్ళు అందరూ వేశారు, ఆడోళ్ళు అందరూ, ముసలోళ్ళు ముట్లోళ్ళు అందరూ వేశారు. సో ఆ ప్రేరణ ద్వారా ఇక్కడ నేను కోలాటం వేయించిన ఈరోజు పిల్లల చేత. ఈసారి ఉన్నారు, మంచిగా వస్తామన్నారు, మేము వేస్తామంటున్నారు. కాబట్టి ఈసారి మహిళలందరికీ రెండు సంఘాల వాళ్ళు పోటీగా కొట్టుకోవాలి దాన్ని బట్టి. సో ఇద్దరు సంఘాల ప్రజలకు ప్రతినిధులకు అప్పచెప్పుదాం. భగవంతుడు తలపెట్టిన ఈ కార్యాన్ని సఫలీకృతం చేయాలని కూడా కోరుకుందాం. ఇక ఈ జూబ్లీ సందర్భంగా సహకరించిన మహేష్కి మరియు మా సహచర బృందానికి ఎవరైనా కానీ, మరియు ఇన్నాశ్రమ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా పాటల వారికి కూడా నేను భోజన వసతులు ఏర్పాటు చేయడం, సో చక్కగా స్వీకరించి ఈరోజు కూడా కాఫీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఆమె చేసింది. ఆమె కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇకపోతే ఈ పూజ బలి అయిపోయిన ఆకలి అవుతుంది, ఏమైనా ఏర్పాటు అంటే మన సహోదరుడు రాజు సుజాత కుటుంబం ముందుకొచ్చారు. ఫాదర్ మేము ఉన్నాం అని ముందుకొచ్చారు. ఇది కేవలం పండగ తరపున కాదు, తాను చేసేటువంటి మంచిని మనం గ్రహించాలి. చనిపోయినటువంటి తన స్నేహితుడు, కులము కాదు, మన మతము, మరియు తన స్నేహితుడు ఆత్మనిత్య విశ్రాంతిని పొందాలని ప్రతి సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా ఏర్పాటు చేశాడు ఇదే రోజున, మన జనరల్ బాడీ మీటింగ్ రోజున. అందుకు మనసారా నేను ఆ రాజును అభినందిస్తూ ఉన్నాను. అంటే స్నేహంలో ఎంత మాధుర్యం ఉంటుంది, చనిపోయినప్పుడు ఎంత ఎడబాటును పొందుతామనేటువంటి విషయాన్ని చక్కగా అతన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఆ ప్రేమ బంధాన్ని మనం తనివి తీరా అన్వయించాలి. కాబట్టి ఒక్కసారి రాజుకు సుజాత కుటుంబానికి మనం చక్కగా కృతజ్ఞతలు చెల్లించుకుందాం. గుడ్, సంతోషం. సో ఈ విధంగా మరియు మనకి లైవ్ తేజ గారు ఫాదర్ అమ్మగారు అడిగారు, ఫాదర్ లైవ్ ఉంటే బాగుండి అని. మరి అమ్మగారు ఫోన్ చేశారా నాకు తెలియదు తేజ గారికి, కానీ నేనైతే ఫోన్ చేయలేదు. ఫాదర్ గారు మొన్న రోజున పూజ చేయి తేజ, ఈరోజు పండగ ఉంటుంది అంటే, ఫాదర్ నేను అందుబాటులో ఉండడం లేదన్నారు. కానీ నిన్నటి రోజున సాయంత్రం వచ్చి ఇక్కడ ఫాదర్ టెలికాస్ట్ చేస్తాను, కానీ డబ్బులైతే మేము ఇస్తలేమయ్యా, ముందు అనుకోలేదని చెప్పాను. అయినా పర్వాలేదు ఫాదర్, నేను ఈ కార్యం సఫలీకృతం నా సహకారంగా అందిస్తున్నానని ఉచితంగానే లైవ్ కాస్ట్ చేశారు. ఫాదర్ గారికి కూడా మనం ఆ సహకరించిన బ్రదర్లకి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఈ విధంగా ఈరోజు పూజ అయిపోయిన తర్వాత మన అమ్మగారు అగత గారు మరి వాళ్ళ కమ్యూనిటీ సిస్టర్స్ మనందరికీ కూడా తీపి గుర్తుగా కేకును పంచిపెట్టబోతూ ఉన్నారు. కాబట్టి దానికి కూడా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు సిస్టర్స్కి మరొకసారి చెల్లించుకుంటూ ఉన్నాను. అనుకోని కార్యం అనుకోకుండా జరిగాయే కొన్ని గొప్పగా జరుగుతాయి అంటారు. నేను కూడా అనుకోలే ఈరోజు ఇంత అట్టహాసంగా జరుగుతుందని. కానీ అనౌన్స్ చేసిన వారం రోజుల క్రితం నేను అనౌన్స్ చేసింది, 2 వారాలు అయిందనుకుంటా అనౌన్స్ చేసి. కాబట్టి ఈ 2 వారాల్లో అన్ని కార్యాలు సకాలంలో జరిగినందుకు ఆ భగవంతునికి మీ అందరికీ సహకరించిన మీ అందరికీ ఓపికతో 11 కావస్తుంది అయినా ఓపికతో మీరు కూడా ఉన్నందుకు భగవంతుని స్తుతించగలిగినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరికీ కూడా చెల్లించుకుంటూ ఉన్నాను. ఇకపోతే అక్కడ ఆ లోగోలో ఉండేటువంటి అర్థాలు చాలా చెప్పారు మన ప్రకాశం సిస్టర్ గారు. చాలా సంతోషం సిస్టర్ గారండి. దాని వివరణ ప్రకారంగా తప్పనిసరిగా రానున్న రోజుల్లో పిల్లలకి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనగా దేవాలయ సందర్శనాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమం పిల్లలకి, పోయినసారి మనం పార్కులకు వెళ్ళి పిక్నిక్లకు వెళ్ళాం, కానీ ఈసారి జూబిలీ తరపు లోపల ఇట్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలు స్త్రీలకు కానీ పురుషులకు కానీ యువతకు కానీ
సంగీతం పాడిన వాళ్ళకి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కంపల్సరిగా యాత్రలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అందరూ కూడా స్పందించి పాలు పంచుకోవడానికి ఇప్పటి నుంచి పిల్లలు పాకెట్ మనీ సేవ్ చేయండి. తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికో ఒక దగ్గరికి ఒక యాత్రా స్థలంగా మిమ్మల్ని తీసుకెళ్తాం. అదేవిధంగా మహిళలు అందరూ కూడా స్పందించి ఆ కార్యక్రమాలు ఉత్తేజంగా ఏదో అది ఆధ్యాత్మిక సదస్సుల్లో కూడా పాలు పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నిన్న ఒకరు సలహా ఇచ్చారు. నేను కూడా అనుకున్నాను ఏ విధంగా అందరిని ఇన్వాల్వ్ చేయాలి అని. ప్రతి కుటుంబం ప్రతి ఆదివారం దేవునికి కానుకగా సమర్పించుకోవాలి. ఈ యాత్రా స్థలం అంటే జూబ్లీ ముగింపు వేడుక ఘనంగా కొనియాడక ముందు ప్రతి కుటుంబం ఆదివారం నేను లిస్ట్ పెడతాను, ఏ ఆదివారం ఏ కుటుంబం అని. కాబట్టి ప్రతి కుటుంబము ఆ ఆదివారము దేవాలయానికి వచ్చి కానుక సమర్పించుకోవడం, ఒక క్రొవ్వొత్తిన మీ కుటుంబాన్ని సమర్పించుకోవడమా అర్పణ సమయంలో జరగాలి అది. కాబట్టి కానుక సమర్పణప్పుడు ప్రతి కుటుంబం ప్రత్యేకంగా ఆ రోజు మీకు తోచిన విధంగా దేవునికి చిన్న కానుక క్రొవ్వొత్తైనా పర్వాలేదు రండి, ఆ కుటుంబ సమేతంగా రండి. దేవునికి మీ కుటుంబాన్ని భగవంతునికి తిరిగి ఈ జూబిలీ సంవత్సరంలో సమర్పించుకోండి. తద్వారా ఆనందంగా దేవుని దీవెనలు పొందాలని మనసారా ఆహ్వానిస్తూ ఉన్నాను. కాబట్టి వచ్చే ఆదివారం నుండి మనం ప్రారంభించుకుని, ఎందుకంటే మనకి దాదాపు 45-46 ఆదివారాలే వస్తాయి జూబిలీ మనం జరుపుకునే లోపల. కాబట్టి ప్రతి కుటుంబం ఒక్కొక్క ఆదివారం నేను రాస్తాను, లిస్టులో పెడతాను. నెక్స్ట్ వీక్ ఈ లిస్టు తయారయ్యే వరకు మొట్టమొదటిగా మనం అమ్మగారి నుంచి ప్రారంభించుకుంటూ ఉన్నాం. సో నెక్స్ట్ సండే దే ఆఫర్ దెమ్సెల్వ్స్. ఈరోజు ఏ విధంగా డెడికేట్ అయ్యారో మరి ఒకసారి ఆ కుటుంబ అమ్మగారులందరూ కూడా కానుకల సమయంలో భగవంతునికి తిరిగి ఆ కమ్యూనిటీ అంతా అర్పించుకుంటూ ఉంది. తర్వాత నేను లిస్టు నోటీస్ బోర్డులో పెట్టి మీకు అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అయిపోగానే టిఫిన్ కార్యక్రమం ఉంది, అది అయిపోగానే జనరల్ బాడీ ఉంది. కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి డిస్కస్ చేసే. కాబట్టి అందరూ కూడా ఆ జనరల్ బాడీలో కూడా పాలు పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జూబ్లీకి గుర్తుగా మన దేవాలయ అలంకరణ మొదటిగా ఉండాలనే ఆలోచన నాది. కాబట్టి మొదటిగా అలంకరణ దేన్ని మనం ఏది కదిలేయకుండా వెనక ఒక శివ స్వరూపాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం, పెద్దది 10 ఫీట్ల స్వరూపాన్ని. దానికి మన ఎవరు సింధు కుటుంబం, వినయ్ సింధు వాళ్ళ కుటుంబం వాళ్ళు 50,000 రూపాయలు డొనేషన్గా ఇచ్చారు. కాబట్టి వా కుటుంబాన్ని భగవంతుడు దీవించాలని మనసారా కోరుతూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో ఉన్నాం. తప్పనిసరిగా త్వరలో ఆ వెనుక భాగంగా, ఇది వెనుక ఖాళీగా ఉంది కదా, అక్కడ పెద్ద శిలువ ప్రతిమను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం కౌన్సిల్లో కూడా. కాబట్టి దానికి ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది, త్వరలో వస్తూ ఉంది. కాబట్టి ఇంకా రెండవదిగా ఈ గుడి అలంకరణ కోసం నేను జనరల్ బాడీలో చెప్పాలనుకున్నా. ఈ గుడి అలంకరణ కోసం పాపం పెద్దలు మోకాల మీద ఉండలేకపోతూ ఉన్నారు. నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను, బెంచీలు త్యాగం చేయండి. కుటుంబంలో 2-3 కుటుంబాలు కలిసి ఒక బెంచి ఎంత అవుతుందని త్వరలో మీకు చెప్తాం. ఈ సేమ్ టైప్లో ఉండేటువంటి బెంచ్లు మనకి 10 ఉన్నాయి. ఎన్ని బెంచీలు వస్తే అన్ని బెంచీలు మనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దేవాలయానికి. కాబట్టి గుడి అలంకరణలో భాగంగా ఈ జూబిలీ సంవత్సరంలో ఈ 2 కార్యాలు చేయబోతున్నాం. ఒకటి శిలువ స్వరూపాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాం. రెండవది మన బెంచీలు మీరు కుటుంబాల వారిగా ముందుకొస్తే మీ నేమ్ ట్యాగ్ను కూడా ఆ బెంచ్ మీద ముద్రించి పెట్టడం జరుగుతుంది. ఈ బెంచి ఫలాని కుటుంబం వారు దానం చేశారని, ధర్మం చేశారని రాయడం జరుగుతుంది. కాబట్టి గుర్తించుకొని దానికి అయ్యేటువంటి ఖర్చు కూడా త్వరలో మీకు తెలియజేస్తాం. కాబట్టి సహకరించాలని మరి ఒకసారి మనవి చేస్తూ ఉన్నాను. భగవంతుడు మనల్ని ఈ జూబిలీ సంవత్సరంలో దండిగా దీవించాలని, మన పిల్లలపై విజ్ఞానాన్ని కురిపించాలని, మనకు ఆయురారోగ్యాలు శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుతూ ఈ జూబిలీ సంవత్సరంలో ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకు పోదాం. ఈ ఆనందాన్ని ఈ సంవత్సరం అంతా ఉండేలా భగవంతుని వేడుకుందాం. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎవరినైతే మన్నించినట్టయితే మన్నించండి. కామన్గా అందరి గురించి చెప్పాను నేను. ఎవరినైనా ప్రత్యేకంగా సహకరించిన బిడ్డలను మర్చిపోయి ఉంటే మన్నించండి. చిన్నారి బిడ్డలు డ్యాన్స్ చేశారు, వారిని ఎప్పుడు మర్చిపోను, వాళ్ళు ఎప్పుడు నాలో ఉంటారు.
సో అర్థమవుతుందా? సో కాబట్టి బిడ్డలను కూడా దీవించాలని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం. ఈ యొక్క జూబిలీ వేడుకలను మా మేత్రాసనంలో నేను పాల్గొనలేకపోయాను. కానీ ఈరోజు అదృష్టంగా దేవుడు ఈ యొక్క జూబిలీ వేడుకలు మన విచారణలో మొదలు పెట్టడానికి ఫాదర్ మరెడ్డి గారి ద్వారా నాకు గొప్ప అదృష్టం కలిగి ఉన్నది. మరి దేవునికి కృతజ్ఞతలను తెలియజేస్తూ మరియు మన విచారణ గురువులైన రెవరెండ్ ఫాదర్ అల్లం మరెడ్డి గారికి నేను నిండు హృదయముతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. మరియు అమ్మగారులకి మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క జూబిలీ వేడుకలలో పాల్గొన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరం కూడా లేచి నిలబడదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తును కన్నులారా గాంచి అతనిని ఆహ్వానించు వరకును సిమియోను మరణము చవి చూడనని మీరు వాగ్దానము చేసితిరి. తుదకు అతని నిరీక్షణను నెరవేర్చితిరి. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము ద్వారా మాయందు మీ వరములను సఫలీకృతము చేయుచు సిమియోను వలె మేమును రక్షకుని కలుసుకున్నటకు ఎదురేగి నిత్య జీవిత వరమును పొందు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని ఆశీస్సులు పొందుటకై మీ యొక్క శిరములను మంచి ప్రార్థించండి. సకల ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మేము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతితో నింపునుగాక. ప్రభువు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవ వరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభువు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపజేసి మీరు సంతోషముతో నిత్య జీవములో ప్రవేశించున్నట్లు కృప చూపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను, మన కుటుంబాలను, మన విచారణను ప్రభువు దీవించి ఆశీర్వదించి ఎల్లప్పుడూ కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. జూబిలీ జూబిలీ మహోత్సవ సంబరం విశ్వశ్రీ సభ నిరీక్షణ ఫలితం పరము నుండి వరములు కురిపించు సమయం దైవ ప్రజల రక్షణ యాత్ర వత్సరము దైవ ప్రజల రక్షణ యాత్ర వత్సరము.
పాడే పాట కాదు కదా. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయో స్తుతియో స్తోత్రములో నమస్కారములు కలుగునుగాక. దివ్య ప్రసాదమును మరుగేండి దివ్య జేస్వా మిమ్మల్ని ఆరాధించుచున్నాము స్వామి. ఆమేన్.